సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతు భరోసా కింద సీఎం రేవంత్ రెడ్డి ఇస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలను అందించాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాలమాకుల రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి చైతన్యకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఎకరానికి 12,000 మాత్రమే ఇస్తామని మాట తప్పడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి కాంగ్రెస్ రైతుల పాలిట బోగస్గా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, నాయకులు కిష్టారెడ్డి, సంగు పురేందర్, వేణు, చక్రవర్తి, కుమార్, బెదురు తిరుపతి, రంగు రాజుగౌడ్, కమల్ షరీఫ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావడానికి రైతులకు అన్ని రకాలుగా హామీలు ఇచ్చి అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడైతే 10,000, మేము వచ్చినాక నెలలే మీకు 15,000 రైతు భరోసా ఇస్తామని బ్రహ్మాండంగా హామీలు ఇచ్చి ఇలా ప్రజలతో ఓట్లు వేయించుకొని, రైతులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాక ఇలా సంవత్సరం దాటుతున్నా ఇలా వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి ఇలా యాసంగికి 15,000 కాదు 12,000 ఇస్తా అని చల్లంగా సాగు కబురు చెప్తా ఉన్నాడు. బిడ్డాన్ని నిడిచిపెట్టాం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ పార్టీ కార్యకర్తలుగా రైతులకు నిరసన వ్యక్తం చేసినాం. రేపు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా మేము రైతులందరం సంఘటితమై రైతు భరోసా 15,000 రూపాయలు ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి రైతులకు ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా మరి అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఏమని, మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, మరి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఏమైనాయి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఖచ్చితంగా ప్రజలు అందరూ మీరు అమలు చేయాలని చెప్పి, ప్రజలకు మంచి జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు కానీ ప్రజలకు కానీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి పక్షాన మేము పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా